మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ప్రతిపక్ష పార్టీల నుంచి చూసుకుంటే బండి సంజయ్ గారు కూడా వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించడం కూడా జరిగింది. సో బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, ఇదంతా అంటే వాళ్ళ సైడ్ నుంచి ఏ విధంగా ఉంది అంటే తలుచుకుంటే వాళ్ళు ఇంకెక్కువ మొత్తంలో కూడా ఇవ్వచ్చు అని మీరు అంటారు. మరి అంటే మీ స్పందన ఏ విధంగా ఉంది? ఎందుకంటామంటే మనకు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైంది. ఈ 78 ఏళ్లలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా దేశానికి ప్రభుత్వం ఏర్పడి ఒక గుండు సూది కూడా భారతదేశంలో తయారు కానటువంటి స్థితి నుంచి ఈరోజు ఎక్స్పోర్ట్ చేసి అంతరిక్షంలోకి పోయే దిశలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి వన్ ఆఫ్ ద కంట్రీగా మనం మారినాం. అన్నీ మేము తీసుకొచ్చి అన్నీ మేము చేస్తే మాకు అధికారం ఇచ్చినప్పుడల్లా దేశానికి సపరేట్ చెప్తా, రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ కాకుండా కేంద్రం మీద పడకుండా ఆనాటి రోషయ్య గారు 16 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టి ఒక కంట్రోల్, ఒక సిస్టంతో ముందుకెళ్తే సిస్టమ్ లేదు, గడిది గుడ్డు లేదు, ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి 68 ఏళ్లలో 72,000 కోట్ల అప్పు చేస్తే ధనిక రాష్ట్రం అనే కేసీఆర్ చెప్పిండు కదా. అవును, అదే చెప్పి అధికారంలోకి వచ్చిండు కదా. ఈరోజు అప్పుల రాష్ట్రం చేసేసి, అవునా కదా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యం. మరి ఇంత దీనస్థితికి తీసుకొని పోయిన తెలంగాణ మేడం, ఇప్పుడు వారి దగ్గర దోచుకున్న లక్షల కోట్లు ఉన్నాయి. ఈరోజు మేము డైరెక్ట్గా మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, లక్షల కోట్లు దోపిడీ చేసినాం, అందులో మేము అడగట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 1,000-2,000 కోట్లు స్వచ్ఛందంగా మీరు ప్రకటించి ముందుకొచ్చి సహాయక చర్యలు చేపట్టండి. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా రాజకీయాల్ని పార్టీల్ని పక్కకు పెట్టి ఈరోజు అందరూ వచ్చి రంగంలోకి దిగి పని చేసి సహాయక చర్యల్లో పాల్గొనాలి కదా. అలాంటిది గత ముఖ్యమంత్రి, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ బయటకు రాడు, కేటీఆర్ అమెరికాలో ఉంటాడు. ఇది ఎక్కడ న్యాయము? నీకు 10 ఏళ్ళు ప్రజలు అధికారం ఇచ్చిరు కదా, ఎక్కడ పార్టీ ఎక్కడ ప్రకటించింది సహాయక చర్యల కోసం ₹1 విరాళం? బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ నుంచి రావాలి కదా ₹1 అన్నా. వాళ్ళు కాండి హరీష్ రావు గారు కానివ్వండి, వాళ్ళంతా వచ్చి ఇచ్చారు కదా. మరి వాళ్ళు ఒక్కళ్ళు ఇవ్వడం కాదు, పార్టీ ఇవ్వాలి కదా. కేసీఆర్ గారేమో నేను రాజశ్యామల యాగం చేస్తున్నా, అది హోమాలు యాగాలు చేస్తున్నా, ప్రజలందరూ బాధలు ఉన్నారు, సో వాళ్ళందరూ బాగుండాలని నేను ఇంకొంచెం మునగాలని చేస్తున్నావా? ఇంకొంచెం మునగాలనే